హై ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఆర్ఆర్బీ క్లర్క్ మెయిన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్స్లో మనకి క్వాంట్ నుంచి ఏ క్వశ్చన్లు అడిగాడు అనేది మనం ఒకసారి చూద్దాము. దానికన్నా ముందు నేను ఇదే సేమ్ వీడియో దీనికి సంబంధించి రీజనింగ్ చేశాను. ఓకే, ఆ వీడియో ఒకవేళ చూడకపోతే చూడండి. ఒకవేళ ఎక్కడ లింక్ అంటే ఇక్కడ ఐ కార్డ్స్లో వదిలేస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఏమేమి ఇచ్చాడు అండ్ నెక్స్ట్ ఎలా రావచ్చు అనేది ఒకసారి మనం చిన్న అనాలిసిస్ లాంటిది. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఇక్కడ 2022లో చూడండి, డిఐ అండ్ క్యాస్లెట్స్ నుంచి మనకి బార్ గ్రాఫ్ ఇచ్చాడు, పై చార్ట్ ఇచ్చాడు, కేసుల డిఐ ఇచ్చాడు. ఓకే, ఇవన్నీ 5 మార్క్స్కి ఇచ్చాడు అండ్ టోటల్ వచ్చేసి మొత్తం 15 మార్క్స్కి ఇచ్చాడు. ఇక్కడ ఇవి ఓన్లీ డిఐ అండ్ క్యాస్లెట్సే. అండ్ అర్థమెటిక్ 9 క్వశ్చన్స్ అండ్ అప్రాక్సిమేషన్ ఆర్ సింప్లిఫికేషన్ ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చారు. అండ్ మిస్సింగ్ నెంబర్ 5 క్వశ్చన్స్ వరకు ఇచ్చారు మిస్సింగ్ నెంబర్. అండ్ ఇందులో క్వాడ్రాటిక్ ఉన్నాయి, డేటా సఫిషియన్సీ, క్వాంటిటీ కంపారిజన్, Q1 Q2. ఓకే, సో ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద పేపర్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మనకి ఉన్న సిలబస్ మొత్తం టచ్ చేశాడు అనమాట ఇందులో. ఎందుకంటే డేటా సఫిషియన్సీ, Q1 Q2 కూడా ఇచ్చాడు కాబట్టి ప్రతిదీ ఇందులో టచ్ చేసినట్టే. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి 25 మార్క్స్ వరకు అడిగారు ఇవే. ఓకే, మనం జాగ్రత్తగా ఇవి వరకు ఈ అర్థమెటిక్ తీసేసి మనకి మిగిలినవి చేసుకున్నా కూడా మనకి ఇక్కడ ఒక 15 అండ్ ఇక్కడ ఒక 2 వేసుకున్నా కూడా, అంటే ఒక 5, అటు ఒక 5 ఇటు ఒక 5 వేసుకున్న 10 క్వశ్చన్స్, 25 క్వశ్చన్స్ వరకు. ఓకే, అంటే అన్ని కాదు, అక్కడ పేపర్ లెవెల్ని బట్టి కూడా మనం అప్రాక్సిమేట్గా వేసుకుంటే ఒక 25 క్వశ్చన్స్ వరకు ఇక్కడ అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ఒకసారి 2023 చూద్దాం. ఓకే, ఇక్కడ డిఐ అండ్ కేస్లెట్ నుంచి సేమ్ 15 క్వశ్చన్స్ అడిగారు. ఇక్కడ వచ్చేసి టేబుల్ డిఐ, లైన్ డిఐ, కేస్లెట్ డిఐ. చూడండి ఒకసారి, ప్రతి దాంట్లో కేస్లెట్ కంపల్సరీ కనపడుతుంది చూడండి. కాకపోతే ఇక్కడ కేస్లెట్ ఏంటంటే మరీ అంత టఫ్ రాదు. ఓకే, మరీ అంత సింపుల్గా కూడా రాదు, మోడరేట్ లెవెల్లో ఉంటుంది. అది నిన్ను ఒక డౌట్లో పడేస్తుంది, చేయాలా వద్దా, ఒకవేళ స్టార్ట్ చేస్తే రాదు అనే అటువంటి కన్ఫ్యూజన్లో పడేసే కేసులెటే ఇస్తాడు అక్కడ. ఇక్కడ ఒకసారి చూడండి, అర్థమెటిక్ మనకి టోటల్ 10 క్వశ్చన్స్ ఇచ్చారు అండ్ అప్రాక్సిమేషన్ 5 క్వశ్చన్స్ వరకు ఇచ్చారు. మిస్సింగ్ నెంబర్, క్వాడ్రాటిక్ అవి ఒక 5, ఇవి ఒక 5. ఓకే, టోటల్ ఇక్కడ కూడా అంతే 25 క్వశ్చన్స్ వీటి నుంచి అడిగారు. ఇవి మొత్తం చేసేయాలండి, ఎందుకంటే ఇది మెయిన్స్ ఇది మెయిన్లీ. ఇంకా ఇంతకన్నా సింపుల్ అండ్ దొరకాలి అంటే మనకి దొరకవు కాబట్టి ఇవి టోటల్ చేసేయాల్సిందే. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి అట్లీస్ట్ 1 or 2. ఓకే, ఇక్కడ ఒక అర్థమెటిక్లో ఒకవేళ టేబుల్ ఏదైనా ఒక డిఐ అటు ఇటు తేడా కొట్టిందంటే అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ దగ్గరికి రావాలి. ఓకే, అట్లా మనం డివైడ్ చేసుకోవాలి సెక్షన్స్ని. ఓకే, మనం ప్రాక్టీస్ కూడా అలానే చేయాలి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మొత్తం 2024లో మనకి 2 షిఫ్ట్ జరిగినాయి అనమాట. ఇక్కడ ఫస్ట్ షిఫ్ట్లో వచ్చేసి మనకి టేబుల్ డిఐ ఇచ్చాడు, బార్ గ్రాఫ్ ఇచ్చాడు, కేస్లెట్ డిఐస్ మనకి 2 ఇచ్చారు. 2 వచ్చినాయి అంటే కేస్లెట్ డిఐస్. ఇందులో ఒక కేస్లెట్ కన్ఫామ్గా టాపిక్ డిఐ అయ్యిద్ది. అంటే మనకి ట్రైన్స్ మీద ఒకటి, లేకపోతే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ మీద, ఓకే, లేకపోతే సింపుల్ కాంపౌండ్ మీద, లేకపోతే మనకి పార్ట్నర్షిప్. ఓకే, పార్ట్నర్షిప్ మీద కేస్లెట్ డిఐస్ వస్తాయి. ఓకే, అట్లాంటి కేస్లెట్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. రెండు కేస్లెట్లు వచ్చినప్పుడు డెఫినెట్లీ ఇట్లా తక్కువ మార్క్స్కి, ఇక్కడ చూడండి మనకి ఎన్ని మార్కులకి అడిగాడు, 2 మార్కులకి మాత్రమే అడిగాడు. సో 2 మార్క్స్కి అడుగుతున్నాడు అంటే డెఫినెట్లీ 100%. ఓకే, 100% అది టాపిక్ డిఐ. ఓకే, టాపిక్ డిఐ క్యాస్లెట్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అదర్ దెన్, ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మొత్తం 17 క్వశ్చన్స్ అడిగారు. ఓకే, అండ్ ఇక్కడ కూడా అర్థమెటిక్ 10 క్వశ్చన్స్, అప్రాక్సిమేషన్, క్వాడ్రాటిక్ ఇక్కడ డేటా సఫిషియన్సీ అడిగారు. డేటా సఫిషియన్సీ 3 అడిగారు. ఓకే, ఇక్కడ చూసుకున్నా కూడా అంతే, ఇవి మొత్తం చేయాలి. అండ్ అట్లీస్ట్ ఒక 2 కేస్లెట్ 2 డిఐస్ అన్నా అట్లీస్ట్ మనం చేసి ఉండాలి. దెన్ వీఆర్ ఇన్ ద గేమ్. ఇక్కడ చూడండి, మనకి ఇదే 2024లోనే మనకి 2వ షిఫ్ట్ అనమాట ఇది. ఇక్కడ ఒకసారి చూస్తే మనకి టేబుల్ డిఐ ఒకటి ఉంది. ఇక్కడ చూడండి 6 మార్క్స్కి. ఓకే, డెఫినెట్లీ వదిలిపెట్టకూడదు. అండ్ లైన్ గ్రాఫ్ కూడా అంతే, లైన్ గ్రాఫ్ కూడా 6 మార్క్స్కి ఉంది. హెవీ. ఓకే, ఎక్కువ మార్కులు కానీ అర్థం.
ఎందుకంటే 6 మార్క్స్ కదా యాక్చువల్లీ, నేను ఇంకా 6 మార్క్స్ అన్నా, 6 క్వశ్చన్స్ అవి. ఓకే, 6 క్వశ్చన్స్ అంటే తెలుసు కదా, 1.25 మార్క్స్. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి, అర్థమెటిక్ 12 క్వశ్చన్స్ అడిగారు. ఓకే, ఎందుకంటే మనకి ఈ డేటా సఫిషియన్సీ కానీ ఎక్స్ట్రా ఏం అడగకుండా మనకి అర్థమెటిక్ ఎక్స్ట్రా అడిగారు. అండ్ అప్రాక్సిమేషన్ వచ్చేసి మనకి 6 అడిగారు ఈసారి, అప్రాక్సిమేషన్ లేదా సింప్లిఫికేషన్. అండ్ రాంగ్ నెంబర్ సిరీస్ వచ్చినాయి 5 క్వశ్చన్స్ వరకు. అండ్ ఇక్కడ చూస్తే టోటల్ మనకి 23 క్వశ్చన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డిఐస్ నుంచి మొత్తం 17. ఓకే, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి అట్లీస్ట్ 15 మార్క్స్ నుంచి 18 మార్క్స్ వరకు డిఐ నుంచి వచ్చే ఛాన్స్ అనేది హెవీలీ ఉంది. ఓకే, ఇందులో నుంచి ఒక 2 డిఐస్, ఓకే, ఎక్కువ వద్దు మనకి, అట్లీస్ట్ 2, ఓకే, మినిమం 2, అట్లీస్ట్ అంటే మినిమం ఒకటే కదా, మినిమం 2 డిఐస్ తీసి పక్కన పెట్టాల్సిందే, మనం చేయాల్సిందే 100%. ఓకే, ఇక్కడ ఒక 2 చేసుకున్నా మనకి ఇట్లా అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ అండ్ అప్రాక్సిమేషన్ లేకపోతే రాంగ్ నెంబర్ సీరీస్ ఇక్కడ నుంచి ఒక 10 to 15 మార్క్స్ తెచ్చుకోవాలి. ఓకే, దెన్ యూ విల్ బి డెఫినెట్లీ ఇన్ ద సెలక్షన్ లిస్ట్ 100%, నో డౌట్ ఆన్ దిట్. ఇక్కడ కనుక నువ్వు 15 మార్క్స్ తెచ్చుకుంటే ఈ అదర్ టాపిక్స్ అని ఉన్నాయి కదా, వాట్ ఎవర్ ఏది ఇచ్చినా కానీ, డేటా సఫిషియన్సీని ఇవ్వచ్చు, లేకపోతే Q1 Q2 ఇవ్వచ్చు, క్వాడ్రాటిక్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ నుంచి నువ్వు 15 మార్క్స్ తెచ్చుకొని అదర్ టాపిక్స్లోంచి లోపల పైన డిఐ సెక్షన్స్లోంచి ఒక 2 డిఐస్ నువ్వు కనుక కట్ చేస్తే దెన్ డెఫినెట్లీ యూ విల్ బీ ఇన్ ద సెలక్షన్ లిస్ట్. అండ్ చూసారు కదా, ఇప్పుడు ఇలా మనకి అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చే ప్యాటర్న్ కూడా మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఇలానే ఉండొచ్చు. ఓకే, అండ్ ఇలాంటిదే ఇందాక చెప్పినట్టు మనము రీజనింగ్ చేశాను, సేమ్ సెక్షన్. సో ఒకసారి ఆ వీడియో చూడండి, ఇక్కడ మనకి కార్డ్స్లో ఉంటుంది, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ హైప్ చేయండి, వీలుంటే షేర్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అయిద్దేమో. అండ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాంట్లో మనం ఏంటంటే క్విజెస్ పెడతాం. రీసెంట్గా మనకి జనవరి కాదు సారీ అక్టోబర్ క్విజ్ ఈరోజు అయింది, నిన్న నవంబర్ అయింది, డిసెంబర్ అయింది. ఓకే, ఇట్లా మనం ఏదో క్విజెస్ పెడతానే ఉంటాము. కరెంట్ అఫైర్స్ క్విజెస్ పెడతానే ఉంటాము. అండ్ కంప్యూటర్ అవేర్నెస్ కొంచెం ఎగ్జామ్ దగ్గర పడింది కాబట్టి ఇక స్టార్ట్ చేస్తాను నేను కూడా. అండ్ ప్లీజ్ దాంట్లో జాయిన్ అవుతే అండ్ డిస్కషన్ గ్రూప్లో మనకి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు, నేను డైరెక్ట్గా దాంట్లో కనెక్ట్ అవుతాను. ప్లీజ్ అందులో జాయిన్ అయ్యండి. ఇది వచ్చేసి మన ఛానల్ నేమ్ అని అనమాట, ఇదే ఈజీ జాబ్ పోర్టల్ అని కొడితే వచ్చేస్తుంది, ఫస్ట్ మందే వస్తుంది. లింక్ అనేది దానికి డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి అయినా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ దట్స్ ఆల్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.